పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపులు మల్లెపులు కొసుకొచ్చకు ఉంగరాలే తెచ్చా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటా. యాజ్ యూజువల్ మన ఇద్దరం వచ్చేసాం కానీ మన ఇద్దరిని చూడడానికి కాదు ముగ్గురు సూపర్ స్టార్స్ ని చూడడానికి వాళ్ళందరూ వచ్చారు. ఎవరు వారు? ఈ రోజు రాబోతున్నారు విక్టరీ వెంకీ రక్ష రవి అండ్ న్యూ ఎంట్రీ ఆర్జే రాజ్. పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది గుద్ది చెల్లుతానే బల్లా సెంట్రల్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్నునే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో. మా ముగ్గురు కామెడియన్స్ వచ్చేసారు అండ్ ఎస్పెషల్లీ ఆర్జే రాజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ పటాస్. హార్టీ వెల్కమ్ అండ్ లెట్ యు డూ ఆల్ యువర్ బెస్ట్ పాసిబుల్. ఇప్పుడు మీ అందరికి ఎంతో ఇష్టమైన పంచ్ పటాకా. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇవాళ మనల్ని పొగుడుతారు చూడు. ఇది ఏమండి, ఇది లక్కీగా వచ్చిందండి. మేము సొంతంగా అడిగిన క్వశ్చన్ కాదు. పటాస్ లో యాంకర్ రవి యాంకర్ శ్రీముఖి వేసే క్వశ్చన్లకి మీకు అసలు ఏమనాలనిపిస్తుంది? ఎక్కువ రియాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. నాలాగా చేయొచ్చుగా. ఇద్దరు నన్నదరా కాదు, నిన్న అన్నది అడుగు. సరే, ఇప్పుడు ఏం చేసినా ఓవర్ యాక్షన్ అయిపోతుంది. చేయకుండా సైలెంట్ నార్మల్ గా. yes next బాహుబలి. ఇదే ఓవర్ యాక్షన్. బాహుబలి రవి వేసే క్వశ్చన్స్ మాత్రం రవి ముఖం తీసి కొట్టాలనిపిస్తుంది. నువ్వు కావాలంటే చేయొచ్చు. అదో వద్దు, వాటిని చూసావు కదా, ఆడ ఒకటేసారి కొడితే నేను ఎక్కడికి వెళ్తా. నెక్స్ట్ ఫస్ట్ ఆన్సర్స్ క్రేజీగా ఉండడం కాదు, క్వశ్చన్స్ క్రేజీగా ఉండాలనిపిస్తుంది. ఓకే సారీ, ఇప్పటి నుంచి క్రేజీగా ఆలోచిస్తాం క్వశ్చన్స్. నెక్స్ట్ తప్పులు చేసి కవర్ చేసుకుంటారు అనిపిస్తుంది. అబ్బే అబ్బే అలాంటివి ఏమీ అబ్బే లేవు. మమ్మల్ని కాదు, నువ్వు సుమ్మక్క కన్ను ఇట్లా ఈ మాట మమ్మల్ని. సుమక్ ఎందుకు వస్తున్నా? పటాస్ లో మాట్లాడుతాను. నెక్స్ట్ రవి పక్కన లాస్యా ఉండాలనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ లో దాని పేరు వినలేక సస్తున్నదా నేను. మనం పటాస్ క్వశ్చన్ల గురించి అడిగితే ఆడ యాంకర్ ని చేంజ్ చేసేద్దామని చూస్తున్నాడు. యాంకర్ చేంజ్ చేయడం కాదు, వాడి హృదయం ఎక్కడ కదులుతుందో ఆ పేరు తీసాడు. నెక్స్ట్ ఓరి విలేషాలు తట్టుకోలేకుండా బాబు అనిపిస్తుంది. ఒక్కసారి నాలా ఇమిటేట్ చేయగలుగుతాను. చేయగలుగుతావా? నాలా ఇమిటేట్ చేయగలుగుతావా? ఇది ఎప్పుడు చేశారా? yes next హైదరాబాద్ లో పిచ్చోళ్ళు ఎరగడ హాస్పిటల్లోనే కాదు, పటాస్ ప్రోగ్రామ్ యాంకరింగ్ కూడా చేస్తున్నా అనిపిస్తుంది. ఇద్దరు పిచ్చోళ్ళు యాంకరింగ్ చేస్తే 50 మంది పిచ్చోళ్ళు వచ్చి చూస్తున్నారు. పిచ్చోళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నేను మల్లారెడ్డిని ఎంత పొగుడుతున్నా నాకు తెలుసు. మా ఇజ్జత్ తీసి పడేస్తారు. పిచ్చోళ్ళు యాంకరింగ్ చేస్తే పిచ్చోళ్ళు నవ్వుతున్నారు. డాక్టర్స్ వచ్చి అప్పుడప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా మీరు అడిగే క్వశ్చన్స్ కి మీరు తినేది అన్నమా ఇంకేమైనా అనిపిస్తుంది.
నేను ఆర్గానిక్ ఫుడ్స్ తింటాం మేము చంపి అన్నం తినం బేసికలీ అలాంటివి వస్తాయి. హలో రవి గారు, మీరు అసలు ఎంత బాగా యాక్టింగ్ చేస్తారో తెలుసా? అద్దే అరే నువ్వు వెళ్తావురా, నువ్వు యాంకరింగ్ అనుకుంటే యాక్టింగ్ చేస్తావని అంటున్నాడు నిన్ను. మళ్ళీ చెప్పు యాంకరింగ్ అని చెప్పి సరే. హలో రవి గారు, మీరు అసలు ఎంత బాగా యాంకరింగ్ చేస్తారో తెలుసా? అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. సెకండ్ లైన్ వినలేవు నువ్వు. సెకండ్ లైన్ ఏమన్నా అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరన్నా మమ్మల్ని పొగిడే ప్రోగ్రామ్ ఉందా? ఐఎమ్ సాయిబాబా. బాబా సాయి బాబా, గురువారం నీ పేరు మీదే నేను ఉపవాసం ఉంటా బాబా, నువ్వు నన్ను పొగడు బాబా. సాయిబాబా గారు మన గురించి మాట్లాడుతున్నారు. బాబా జోకులు చాలా బాగా వేస్తారు, థ్యాంక్స్ బాబా. కానీ అదేంటో కానీ నవ్వు రాస్తారు అసలు. సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ ఫస్ట్ నేను చెప్పాలి. చెప్పు. మీ ఇద్దరికి డయాస్ ఎట్లున్నదంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టున్నది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టున్నది. అరే వెంకీ నువ్వు చెప్పరా ప్లీజ్. యాక్చువల్లీ పటాస్ కు మీరిద్దరే మెయిన్. ఎందుకు తెలుసా? అందుకే మీ ఫోటోలు చూడి కింద ఒకటి పైన ఒకటి పెట్టారు. రాజ్ ఇన్ని ఎపిసోడ్లు చూసాడు కదా, మీకేమనిపిస్తుంది రాజ్? యాంకరింగ్ నువ్వు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఒక మొగుడు పెళ్ళాంకి ఎప్పుడు విడాకులు తీసుకోవాలనిపిస్తుంది? శ్రీముఖిని చూస్తే డైవర్స్ చేయబుద్ధి అవుతుంది. అరే ఫస్ట్ పెళ్ళైంది అరా నీకు? మా డాడీ అందరికి అట్లనే అనిపిస్తుంది. నెక్స్ట్ స్వర్గం చూపించకపోతే స్వర్గం అంటే లేదు, స్వర్గం అంటే ఏంటి? చెప్పు నువ్వు. నాకు ఈ రోజు తెలియాలి స్వర్గం అంటే ఏంటి, నాకు తెలియాలి. స్వర్గం అంటే పటాస్. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చినప్పుడు డైవర్స్ ఇవ్వాలి. గుర్తొచ్చినప్పుడే అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళాలనిపిస్తుంది కదా, అందుకని వీళ్ళకి డైవర్స్ ఇచ్చి అంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళై ఉంటది కదా. ట్రై చేస్తారేమో మళ్ళీ. అప్పుడు ఎట్లా ట్రై చేసిండ్రు అట్లనే నీ ఫ్యూచర్ ప్లానింగ్ చాలా క్లారిటీగా ఉన్నావు నువ్వు. నెక్స్ట్ ఆన్సర్. శ్రీముఖి లాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు డివోర్స్ ఇవ్వాలనిపిస్తుంది. వంట చేయమని చెప్తే యాంకరింగ్ చేస్తా ఉంటది అక్కడ కూడా. మనసు మాట అది. బయట కలువు. నెక్స్ట్ హస్బెండ్ కి జ్ఞానోదయం అయినప్పుడు. పెళ్ళాం కంటే పెళ్ళాం చెల్లి బాగుందని తెలిసినప్పుడు. పెళ్ళం పటాస్ ప్రోగ్రామ్ కి తీసుకొచ్చి. సారీ పెళ్ళం పటాస్ ప్రోగ్రామ్ కి తీసుకొచ్చినప్పుడు. అరే పంచులో ఎక్కడ నవ్వాలో నువ్వే చెప్పరా. తీసుకొచ్చింది ఎందుకు డైవర్స్ చేయాలని? మీ జోకులు కుళ్ళి జోకులు వినలేక చచ్చిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఎస్, జనరలీ మనం బయటికి వెళ్తున్నప్పుడు ఇవి చేయకూడదు అన్న పనులన్నీ చేస్తూనే ఉంటాం. మరి అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తాడు రవి. కన్ఫ్యూజన్ టీనేజే కన్ఫ్యూజన్ మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూజన్ ఈ లైఫే కన్ఫ్యూజన్ చాయిస్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూజన్. నచ్చడం ఏంటి కన్ఫ్యూజన్ వచ్చారు అనుకుంటున్నారా తమ్ముళ్ళు? లేదు అస్సలు అనుకోవట్లేదు. నా కంటెంట్ అట్లాంటిది. కామన్ సెన్స్ ద పనిష్మెంట్ ఇన్ దిస్ వరల్డ్. కామన్ సెన్స్ ఇస్ ద పనిష్మెంట్ ఇన్ ద వరల్డ్. యా ఎగ్జాక్ట్లీ. జనరల్ గా మనకు అంటే నాకు వచ్చిన డౌట్స్, బయట మనం వెళ్తుంటాం ఏటీఎం సెంటర్లు, మందుల షాపులు అని చాలా సెంటర్లలో సీసీ కెమెరా పెడతారు. సీసీ కెమెరా పెట్టంగా కూడా వాచ్మెన్ పెడతారు. కెమెరా ఉన్నది ఎవడొచ్చిపోతాడో తెలుసుకోవడానికి, వాచ్మెన్ ఉన్నది కెమెరా ఇవ్వడానికి తీసేస్తాడో చూడడానికి. చాలా మందికి రావన్నా ఇచ్చట మూత్రం పోయరాదు అన్నాకనే అక్కడ మూత్రం పోస్తూ ఉంటారు. ట్రాన్స్ఫార్మా లేకపోతే అది రీజనరేటర్ సెంటరా అర్థం కాదు నాకు. ఒకవేళ పోయలేదు అనుకో ఎవరు పట్టించుకోడు, పోస్తుంటారని పట్టించుకుంటారని పోస్తారా, లేకపోతే ఆ బోర్డు చూడంగానే మనకి స్టార్ట్ అవుతుందా? అంటే ఏదైతే చెయ్యొద్దంటారో అదే చేస్తాం కదా. అప్పుడు చూసిన తర్వాత చేయనంటుండే ఎవడరా నన్ను ఆపేది, నేను ఇక్కడ పుట్టిన లోకల్ అని చెప్పి పోస్తా అంతే. నువ్వు పోస్టులు మాత్రం బంద్ అయ్యావు. నేను జనరల్ గా ఎందుకు అనిపిస్తుంది చెక్ చేయడానికి నేను రోడ్డు మీద 2-3 సార్లు పోయినా, బోర్డు చూసిన, అది చూసినాకనే లేని ఫీలింగ్ పంపు స్టైల్లో వచ్చింది. నాకు ఇంకొక డౌట్ వచ్చింది. నాకు పెళ్ళైన ఈ 5 సంవత్సరాల లైఫ్ లో గొడవ పడ్డ రోజే
భార్య అందంగా కనపడుతుంది బై, ఇంట్లో గొడవ అవుతుంది కదా, గొడవ పడ్డ రోజు లవర్ అందంగా కనపడుతుంది బై, ఎందుకట్లా? కోపంలో అందంగా నువ్వు ఉంటుంది కోపంలో ఉన్నప్పుడు అందంగా ఉన్నావు ఎవరని చెప్పిలా? చెప్పింది వాడిని నరికి పోగులు పెడతా ఫస్ట్. ఎవరండి కోపంలో అందంగా కనపడే ఆడది? దయ్యాలకే కనపడుతుంది నాకు, దయ్యాలకే కనపడుతుంది నాకు. నేను ఇంకొక విషయం చెప్తా. వాడు డిగ్రీ స్టూడెంట్ అయినా, చాలా పెద్ద ఆఫీసర్ అయినా, ఏది ఆఫీసులలోకి వెళ్ళినా, ఏది గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, బ్యాంకులోకి వెళ్ళినా, ఏ ఫామ్ నింపాలో అక్కడ పోయినాక అటెండర్ని అడుగుతాడు ఏంటది? అక్కడ ఫామ్ నింపాలని తెలిసి ఉంటది, ఈ ఫామ్ ఇట్లా నింపాలని తెలిసి ఉంటది. అక్కడ పోయి అడుగుడు ఎందుకు? పెన్ను ఇంకొక నడుకున్నాడు ఎందుకు? అది ముందుకు అనుకోరా? బ్యాలెన్స్ లేనప్పుడే అర్జెంట్ గా ఒక ఎమర్జెన్సీ కాల్ చేయాలనిపిస్తుంది, ఛార్జింగ్ లేనప్పుడే చాటింగ్ చేయాలనిపిస్తుంది. ఎందుకు పోయి? హ్యూమన్ సైకాలజీ. హ్యూమన్ సైకాలజీ అంటే నాకు తెలుగులో చెప్తా, మనిషి మెదడు అంటవా, ఏమంటే మానసిక స్థితి అంటవా? నాకు తెలిసిన ఆన్సర్ చెప్తా, ఆరాటం పోరాటం అన్ని లేనప్పుడే అనిపిస్తుంది. మనకి హిందూ సాంప్రదాయంలో, అదే కాకుండా ఇండియన్ కల్చర్ లో బాగా రాసి పెట్టింది ఆయుర్వేదిక్, అంటే చెట్లతోనే వచ్చే ప్రతి మెడిసిన్ ఒంటికి మంచిదని. నువ్వు ఆరోగ్యంగా ఉంటావురా, పొద్దున 5 గంటలకెళ్ళే స్నానం చేయి, దేవుని దండం పెట్టుకో అనే ఆప్షన్ ఎందుకు పెడతారంటే వాకింగ్, స్నానము, మెడికల్ గా చల్లటి నీళ్ళు అనేస్తాయని. ఈ ఆహారపు అలవాట్లో కూడా గడక తినమంటారు, కాకరకాయ తినమంటారు. ఇవన్నీ వదిలేసినాక షుగర్ వచ్చినాక వాటి వెనుక పడతారు ఎందుకు వీళ్ళు? సూపర్ పాయింట్. అదే ముందు నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి కాకరకాయ, వాకింగ్, రొట్టె, అదేమంటే ఫ్రూట్స్ కనుక తింటే నీకు షుగరే దగ్గర రాదు కదా. షుగర్ వచ్చినాక ఆరాటం ఎందుకు పడతారు బై? ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు రచ్చరవికి? ఒక బిజీ సండే రోజు చికెన్ షాప్ వాడి బిహేవియర్ ఎలా ఉంటది? ఒక చాలా బిజీ డే రోజు చికెన్ షాప్ ఓనర్ ఆడి బిహేవియర్ ఎలా ఉంటుంది? టైం స్టార్ట్స్ నౌ. అయితే మటన్ షాప్ లో, చికెన్ సెంటర్ లో పొద్దున 5 గంటలకు వచ్చి ఫ్రస్ట్రేషన్ లో, అంటే ఈ రోజు సంపాదించాలి అనే ఒక సదుద్దేశంతో చికెన్, మటన్ అట్లా ఓపెన్ చేసుకొని ఉంటాడు. అక్కడికి వచ్చే కస్టమర్లు అలాగే ఉంటారు, అక్కడ వాడి బిహేవియర్ కూడా అలాగే ఉంటది. చూస్తూనే వేసేద్దాం అన్నట్టు ఉంటాడు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు చూడండి, మాటలు తక్కువ మాట్లాడతారు, కొట్టుడు ఎక్కువ కొడతారు. కొంతమంది చాలా విచిత్రంగా అడుగుతూ ఉంటారు, ఆ పీస్ అలాగే ఉంచండి అని. అక్కడ తగిలిచ్చిన ఒక 2 ఉంటాయి కదా, బాడీగా చుట్టూ తిరుగుతూ అంటాడు వాడు. వాడికి కావాల్సిన ఐటమ్ దొరుకుతుంది అక్కడ. సార్ ఇది కొద్దిగా ఏంటి సార్? తలకాయ లేనివాడు తలకాయ తింటారంటారు బయట జనరల్ గా. మటన్ షాప్ లోకి పోయినాక ఇలా అంటుంటారు, అన్న తలకాయ ఉందా, నీకుందా? ఇప్పుడు కీమా కొట్టే పార్టీ ఉంటారు, ఆ కీమా కొట్టే పార్టీ వాళ్ళు వచ్చి, సార్ నాకు ఒక 1/2 kg కీమా కావాలంటాడు. ఆ కీమాకు మాంసం కూడా ఒక డిఫరెంట్ గా ఏరుతా ఉంటాడు వాడే. ఇక్కడి నుంచి ఇక్కడ కట్ చేయండి సార్, వాడు అలాగే తీస్తాడు. కొట్టేది చూడండి సార్, ఆ ఉడ్డు ఉంటుంది కదా, సగం అందులోకే వస్తుంది. దాన్ని ఇట్లా కట్ చేస్తుంటే అది కొద్దిగా వస్తుంది, అది బలం. చింత చెట్టుది అది బలమే, అందుకే అదే పెడతారు. తుమ్మ చెట్టు చేదు ఉంటుందని. విక్టరీ వెంకీ వెంట్రిలాక్సిజం తో ఎంతగా నవ్విస్తాడో మన అందరికీ తెలిసిందే. వన్స్ అగైన్ లెట్స్ వెల్కమ్ విక్టరీ వెంకీ. పెళ్ళైన వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, అసలు పెళ్ళైతే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, భార్య భర్తలకు మధ్య గొడవ రావద్దంటే ఏం చేయాలని చెప్పేందుకు మా మంకీ పిహెచ్డి చేసిందండి. మరి మా బుజ్జిగాడిని ఒకసారి గట్టిగా క్లాప్స్ తో వెల్కమ్ చెప్దాం. మంకీ, నువ్వు భార్య భర్తల విషయంలో పిహెచ్డి చేసావని నాకు తెలిసింది. అవునయ్యా, అసలు పెళ్లి అంటే ఏంటి నీకు తెలిసిన రీజన్ చెప్పు. అసలు పెళ్లి అంటే ఏంటి? పే అంటే పెద్దలు పెట్టిన లీ అంటే లిటికేషన్. ఓహో, పెద్దలు పెట్టిన లిటికేషన్ పెళ్లి అంటారా? సరే, మరి భర్త అంటే మీనింగ్ ఏంటి? భరించేవాన్ని భర్త అంటారు. ఓహో, మరి భార్య అంటే బాధ పెట్టేదాన్ని భార్య అంటారు. ఓకే, నాకు ఇదంతా తెలియదు కాబట్టి సో ఫస్ట్ పెళ్ళైన దగ్గర నుంచి వద్దాం. పెళ్ళైనప్పుడు భార్య భర్తలు ఎలా ఉంటారు? అలాగే ఉంటారు. అలా కాదంటే ఐ మీన్ వాళ్ళిద్దరి బిహేవ్నెస్ ఏ విధంగా ఉంటుంది పెళ్ళైన కొత్తలో భార్య మాట వర్తింటాడు. వెరీ గుడ్. కొన్నాళ్ళ తర్వాత భర్త మాట భార్య ఉంటుంది. ఇంకొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మాటలు పక్కింటోళ్ళు వింటారు.
ఎప్పుడు గొడవ వచ్చినా సరే భర్త ఎందుకు సర్దుకుపోతాడు, లేకపోతే భార్య బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతుందిగా. భార్య గొప్పన భర్త గొప్పన? షీలో హీ ఉంటాడు. ఓకే. ఉమెన్ లో మెన్ ఉంటాడు. ఉమెన్ లో మెన్ ఉంటాడు, కరెక్టే. ఫీమేల్ లో మేల్ ఉంటాడు. ఓహో, ఫీమేల్ లో మేల్ ఉంటాడు. అంటే ప్రతి ఆడదానిలో ఒక మొగాడు ఉంటాడు. భార్య భర్తలు గొడవ పెట్టుకోవద్దనంటే వాళ్ళు ఎలా ఉండాలి? ఇద్దరు చెరొక్కింట్లో ఉండాలి. ఇప్పుడు భర్త భార్య చేతులు తిట్లు తినొద్దు అనుకుంటే ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? మాటలు రాని మూగ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. భర్త మగపిల్లాడు పుట్టినా కూడా బాధపడే సందర్భం ఏంటి? ఆ మగపిల్లాడు వీని పోలికలో లేనప్పుడు. భర్తకి భార్య ఎప్పుడు బరువు అనిపిస్తుంది? నైట్ పడుకున్నాక మీద కాళ్ళు చేతులు వేసినప్పుడు. అసలు భర్త లైఫ్ ఎలా ఆధారపడి ఉంటుంది? భర్త లైఫ్ 3 రింగ్స్ పై ఆధారపడి ఉంటుంది. 3 రింగ్స్ పై ఆధారపడి ఉంటుందా? ఏంటది? ఒకటి ఎంగేజ్మెంట్ రింగ్, ఓకే. రెండోది మ్యారేజ్ రింగ్, ఓకే. మరి మూడోది సఫరింగ్. భార్య అంటే భర్త అంటే వాళ్ళిద్దరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఇనుము అయస్కాంతంలా ఉండాలి. ఎందుకు? ఎప్పుడు పిల్లాన్ని అంటి పెట్టుకుంటేనే అది కూల్ గా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కి నిర్వచనం ఏంటి? ఏ చిన్న తప్పు చేసినా సారీ చెప్పించుకునేది భార్య, ఓకే. అసలు ఏ తప్పు చేయకపోయినా సారీ చెప్పేవాడే భర్త. మరి ఇవన్నీ తెలిసి భార్య అంటే ఒక భారం అని తెలిసి పెళ్ళెందుకు చేసుకుంటారు అందరూ? పిచ్చాడా ఏంటి? బయట సూర్యుడు ఉన్నాడని ఇంట్లో లైట్ వేసుకోకుండా ఊరుకుంటామా? భర్తకి భార్యపై అతి ప్రేమ కలిగే సందర్భం ఏమిటి? భార్య దగ్గరకు వచ్చి ఏమండి ఒక 4 రోజులు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అనే సందర్భం. మరి భర్తకి జీవితం మీద విరక్తి పుట్టే సందర్భం ఏంటి? అదే భార్య ఏమండి రైలు మిస్ అయింది ఇంటికి వచ్చేస్తున్నాను అన్నప్పుడు. బేసిక్ గా ఆర్జేస్ వినిపిస్తారు కానీ కనిపించరు, వినిపిస్తూనే చాలా ఎంటర్టైన్ చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పటాస్ లో వినిపించి కనిపించి ఎంటర్టైన్ చేయడానికి ఫస్ట్ టైం వచ్చేస్తున్నాడు ఆర్జే రాజ్. రాజా రాజా నా మన్మథ రాజా. ఫస్ట్ ఎపిసోడ్ నాది ఇలాగా, అంటే రేడియో నుంచి మళ్ళీ టీవీలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాం ఎప్పుడో, బట్ ఎక్స్క్లూజివ్ గా ఇలా ఒక షోకి రావడం ఇదే ఫస్ట్ టైం. సో పటాస్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి శ్రీముఖి, మన రచ్చ రవి అన్న, వెంకీ అన్న అండ్ మల్లారెడ్డికి థ్యాంక్ యూ సో మచ్. రోజు మేము రెగ్యులర్ గా చాలా మంది కాలర్స్ తో మాట్లాడుతూ ఉంటాం రేడియోలో. వారం 10 రోజులు గ్యాప్ వచ్చింది అనుకోండి, అంటే రెగ్యులర్ గా లిజనర్స్ ఉంటారు కదా, బాగా కనెక్ట్ అయిన లిజనర్స్, అంటే ఆ టైంలో మేము పడే కష్టాలు నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, నేను మా స్టూడియోలో నా షోలో ఉన్నాను. కొంచెం రిలాక్స్డ్ గా ఒక సాంగ్ వేసి అలా ఒకసారి పాట పాడుద్దాం అని అనుకుంటున్నాను. ఆల్రెడీ పాట ప్లే అవుతుంది కదా, ఇంకో ఆ పాట కాదు, ఇట్లాంటి పాటలు కొన్ని ఉంటాయి, మంచి పాటలు. సరే, ఆ పాటకి వెళ్దాం అనుకునే లోపు కాల్స్ వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. మార్నింగ్ నంబర్ 1 షో వింటున్నారు. నేను ఆర్జే రాజ్ అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో అన్నా, నమస్తే. నమస్తే అన్న. ఎవరు అన్నా? నేను. అరే భయ్యా, ఎవరు భయ్యా? అన్నా, ముందు నీది ఎట్లా ఉందో చెప్పు. నాదా? చూసుకోలేదురా, దానికే పోవాలా. ఇంతకీ మీరెవరు? అరే అన్నా, నేను ఆటో నడిపిస్తుంటా అన్నా. నువ్వు ఎందుకు సెలవు పెట్టినావు? నీ దానికి అట్లా చేయొద్దు, నా దానికి పరేషాన్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అన్నా? అరే అన్నా, నువ్వు ఏమన్నా చేసుకున్నా అది ఆటో కూడా నడిపిస్తలేదు సరిగా. అసలు నీ దానికి సెలవు వద్దు. నెక్స్ట్ కాల్. హలో, ఎవరమ్మా అది? నువ్వెందుకు అలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు? అంటే
డాడీ అన్నయ్య మమ్మీ అందరు ఇంట్లోనే ఉన్నారు, అందుకని దుప్పటేసుకుని మాట్లాడుతున్నా. ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళు? పెళ్లి ఉంటేను చచ్చినాడు. అప్పుడు పెళ్లి చేసుకున్నావా? ఫ్రెండ్ పెళ్లి ఉంటే వెళ్ళొచ్చారమ్మా. అమ్మయ్యా, నాకు సచ్చినాడా దొంగరా కొడుకా. ఎందుకు నన్ను గుర్తుపట్టావా? ఆ, చంద్రముఖి చచ్చినాడు శ్రీముఖిరా. నన్ను మోసం చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయా నన్ను వదిలేసి? నువ్వు ఎక్కడమ్మా ఉండేది? రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్. అమ్మా, మంది రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా హార్ట్, నా తలకాయ, నా మెడకాయ, నా గచ్చి, నా తామర, నా ఇచ్చుకాడు నువ్వు. సో ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. మరి ఎక్స్ట్రా ఫన్ రౌండ్ కూడా మేము సింప్లిఫై చేసి, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి స్టూడెంట్స్ ఇచ్చే టాపిక్ కొంచెం కష్టపెట్టకుండా నేను ఒక ఫోన్ కాల్ చేస్తాను, రవి ఒక ఫోన్ కాల్ చేస్తారు, ర్యాండమ్ గా ఫోన్ కాల్స్. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు స్పాంటేనియస్ గా అనేది మేము చూడాలి. ఓకే, ముందుగా రవి, యర్ టైం స్టార్ట్స్ నౌ. హలో హలో, నమస్తే. హిమాయత్ నగర్ లో లిబర్టీకి ఎట్లా పోవాలి? ఏడున్నావు? హిమాయత్ నగర్ లో నేను చెప్తున్నా కదా. ఒక పని చేయి, ఆ, అక్కడికి ఎట్లా పోయినా అట్లా కొంచెం వెనక్కి రా. ఆ, ఓకే, ఆ. ఒక పెద్ద చెరువు కనబడుతుంది, నువ్వు పాటలేస్తావా? దాంట్లో దూకు, హిమాయత్ నగర్ పోతావు, ఆ తర్వాత నేను పాటేస్తాను. ఇప్పుడు పిల్లని సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి చెప్పు? అరే నేను ఆర్జెంట్ రా, సుఖ సంసారం సమరం కాదురా. అరే నీకే కదా, నీకేమైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే నాకు ఫోన్ చేయను ఇప్పుడే. దగ్గరలో మెడికల్ షాప్ ఉందా? అన్ని వాడినా ఏం పనికొస్తలేదు. నీ ప్రాబ్లమ్స్ అని విన్న తర్వాత నాకు ఒక్కటే ఆన్సర్ ఉంది, ఆ. ట్యాంక్ బండ్. టైం పడ్డా? ఆ. మరి లిబర్టీ అన్నా ఇప్పుడే. రైట్, మీరు వింటున్నారు పటాస్ రేడియో, నేను ఆర్జే రాజ్. నెక్స్ట్ కాలర్. శ్రీముఖి నిజంగానే కాల్ చేస్తుంది. హలో, నేను ఫోన్ ఎత్తలేదు. హలో, హలో. అమ్మాయి వాయిస్. హాయ్, హాయ్, ఇది ఆర్జే రాజా అండి? అది కాదండి, నేను ఆర్జే రాజ్. మీ పేరు? గుడ్ నేమ్. నీకు చెప్పాల్సిన అవసరం లేదండి. బేసిక్ గా మీరు రాజే కదా, పటాస్ రేడియో స్టేషన్. ఎస్, నేను ఆర్జే రాజ్ అండి. ఫేస్బుక్ లో నేను మీకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపించాను, మీరే కదా యాక్సెప్ట్ చేశారు మొన్న. ఆర్జే రాజ్ 100 ఐడీలు వస్తాయి. లేదండి, మీ పేరే ఉందండి. కాదు డార్లింగ్. డార్లింగ్ అంటే ఏంట్రా? చెప్పాను కదా మా డాడీ ఇంటున్నాడని. డాడీ ఇదిగో మాట్లాడు. నీకోసం, మీ డాడీ కోసం సూపర్ హిట్ పాటేస్తున్నాను. తమ్ములాగే బాయ్ ఇది దుమ్ము రేపే పార్టీ, పెగ్గెలెప్పి లెగ్గయుప్పి హగ్గులిచ్చే పార్టీ. బెంగె వద్దు బాయ్, కొంచెం భంగిస్తా ఎంజాయ్. అరే జంగెమ్మ నీ లుంగి ఎత్తి సింగే సాంగ్ బాయ్ అన్నట్ట. బెస్ట్ పంచ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, నిఖిల్. రవిని బండకేసి కొడతా అన్నాడు. నిఖిల్ ఆజా. పటాస్ లో యాంకర్ రవి, యాంకర్ శ్రీముఖి వేసే క్వశ్చన్లకి మీకు అసలు ఏమనాలనిపిస్తుంది? రవి వేసే క్వశ్చన్స్ మాత్రం రవి ముఖం తీసి కొట్టాలనిపిస్తుంది. Everybody